ప్రపంచ మానవ సంరక్షణ సంఘం తరఫున మేము ప్రతి సంవత్సరం శీతాకాలంలో రగ్గుల పంపిణీ కార్యక్రమం గత 4-5 సంవత్సరాలు మొదలుపెట్టడం జరుగుతుంది. రోడ్లపైన ఉన్న పేదవారికి వాళ్ళకి అవసరాన్ని బట్టి వాళ్ళు ఎక్కడ రోడ్లపైన షట్టర్ల దగ్గర, షాపుల దగ్గర, ఇట్లా హాస్పిటల్స్ దగ్గర ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మేము గమనించి ప్రతి సంవత్సరం కూడా ఈ శీతాకాలంలో దాదాపు 400 నుంచి 500 వరకు రగ్గులు ఒక 5-6 సంవత్సరాలు పంచడం జరుగుతుంది. మా ఉద్దేశం ఈ ఫోటోలు వీడియో తీయాలని కాదు, ఎందుకంటే ప్రజల్లో ఒక ఉత్సాహం వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి తమతో సాయం చేస్తారని చెప్పి మేము చేయడం జరుగుతుంది. ఇప్పటికే చాలామంది సంఘాలు వీళ్ళు వచ్చి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక ముందు ఇంకా చాలామంది కూడా ముందుకు వచ్చి వాళ్ళ అవసరాలను బట్టి ప్రతి ఒక్కరికి ఆదుకోవాలని మా ఒక ఉద్దేశము. దీని ప్రజలు కూడా ఎవరు తప్పు పట్టుకోకూడదు. తనకు శక్తినంత వాసన అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, ఇట్లాంటి బ్లాంకెట్లు, వాళ్ళకు అవసరమని కొంతమంది మందులు, ఇట్లా ప్రతి ఒక్కరికి సాయం చేయడం జరుగుతుంది మా సంఘం తరఫున. మీరు తప్పుగా అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఇట్లా నిర్భాగ్యులకు రోడ్లపైన ఆలోచించి వాళ్ళకు తగు విధంగా సాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా మా సంఘం తరఫున తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం కూడా గమనించాలి. వాళ్ళకి కానీ మేము ఏమవుతా ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి. ఇలాంటి నిర్భాగ్యులను పట్టుకొని వాళ్ళని ఒక షెట్టర్స్ లాగా పెట్టి అక్కడ ఉండేటందుకు ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వాన్ని కూడా ఇంతకు ముందు కూడా ప్రభుత్వాలు కోరినాము. కొన్ని జాగాలలో మున్సిపల్ ఆఫీసులలో కూడా వాళ్ళు షట్టర్లు కట్టడం జరిగింది. ఇక ముందు కూడా ఈ ఓల్డేజ్ హోమ్ వాళ్ళు ఉన్నారు, తర్వాత ఈ హెల్పేజ్ ఇండియా వాళ్ళ స్వచ్ఛంద సంస్థలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రోడ్లపైన చాలామంది నిర్భాగ్యులు ఉన్నారు. అలా కొడుకులు వదిలేసి, లేకుంటే వాళ్ళ మానసిక పరిస్థితి బాగలేక వాళ్ళు ఏం చెప్పుకోలేని పరిస్థితులు కూడా చాలా